హాయ్ అండి, SV5 తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. తాళికట్టు శుభవేళ, రష్మిక ఆనంద బాష్పాలు. ప్రభుత్వ విద్యార్థుల ట్రాన్స్పోర్టుపై సీఎం కీలక ఆదేశాలు. లడ్డూపై చర్చకు రెడీ అంటున్న పయ్యావుల. డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు. భారత్కు గుడ్ న్యూస్, సౌత్ ఆఫ్రికా ఘన విజయం. NCERT పుస్తకంపై మోడీ అసంతృప్తి. గత ఏడాది మన దేశంలో ఎంతమంది విడాకులు తీసుకున్నారంటే జనసేన ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు, మరో వీడియో విడుదల. ఫుల్ డ్రెస్ వేసుకున్న నా ఛాతిని తాకాడు అంటున్న నటి. అక్రమ సంపాదన కోసం భూదాన్ భూములపై కన్ను అంటున్న కేటీఆర్. ఇండియా ఇజ్రాయెల్ మధ్య చారిత్రాత్మక నిర్ణయాలు అంటున్న మోడీ. జమ్మూ అండ్ కాశ్మీర్ అభివృద్ధిని చూడట్లేదంటే పాకిస్తాన్ ఊహలో ఉన్నట్లే అంటున్న భారత్. ఇక వార్తలను వివరాలకు వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఏ ఆడపిల్లకైనా వివాహం అనేది జీవితంలో మధురమైన ఘట్టం. హీరోయిన్ రష్మిక మందన కూడా ఒక చిన్న కుటుంబం నుంచి నేషనల్ క్రష్ స్థాయికి చేరుకొని ఇప్పుడు విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్నారు. జీవితాంతం తోడుంటానంటూ అగ్నిసాక్షిగా విజయ్ తన మెడలో తాళి కట్టిన శుభవేళ రష్మిక కళ్ళలో నీళ్లు తిరిగాయి. తన ఆనందాన్ని కళ్ళీల రూపంలో వ్యక్తపరిచిన ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ట్రాన్స్పోర్టుకు ఎలక్ట్రికల్ బస్సుల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోర్ అర్బన్ ఒరిజినల్ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఒక్కో మండలంలో ట్రాన్స్పోర్ట్ మినహా సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఇక బ్రేక్ఫాస్ట్ స్కీమ్లో తప్పనిసరిగా పాలు అందించాలని, అందుకోసం విజయ డైరీ నుంచి మిల్క్ సేకరించాలన్నారు. ఏపీ తిరుమల లడ్డు అంశంపై శాసన మండలిలో మార్చి 4న లఘు చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. లడ్డు అంశంపై దేవాదాయ శాఖ మంత్రి స్టేట్మెంట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తే వైసీపీ సభ్యులు అడ్డుపడడం సరికాదు. కేవలం సభకు రావాలి, అల్లరి చేయాలి, బట్టి కాల్చి మీద వేయాలనే ధోరణిలో ఉన్నారు. తర్వాత వాకౌట్ చేసి పోతున్నారు. వైసీపీ వాకౌట్ పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు గ్రేడ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్స్ విధానం ప్రవేశపెట్టాలని కేంద్రం ప్లాన్ చేస్తుంది. అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి కారణాలతో ఏటా 1,08,000 మంది చనిపోతున్నారు. అందుకే త్వరలో కొత్త విధానం తీసుకొస్తాం. ట్రాఫిక్ రూల్ ఉల్లంఘిస్తే పాయింట్ల కోత పడుతుంది. అన్ని పాయింట్లు కోల్పోతే లైసెన్స్ 6 నెలలు సస్పెండ్ చేశాము. ఇది రిపీట్ చేస్తే లైసెన్స్ రద్దు చేశామని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. T20 వరల్డ్ కప్లో వెస్టిండీస్తో జరిగిన సూపర్ 8 పోరులో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్ణయించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి 16.1 ఓవర్లలో ఛేదించింది. తొలి వికెట్కు 95 పరుగులు జోడించడం ఘనమార్గం. NCERT 8వ తరగతి పుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతి పాఠ్యాంశాలపై పీఎం మోడీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. జవాబుదారీతనం తీసుకురావాలని ఆదేశించారని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు NDTV తెలిపింది. ఇదంతా ఎవరు చూసుకుంటున్నారని, 8వ తరగతి పిల్లలకు న్యాయ వ్యవస్థలో అవినీతి గురించి ఎందుకు బోధించాలని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఆ పుస్తకాలని CJSE నిర్దేశించడం తెలిసిందే. భారతదేశంలో విడాకుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. గత ఏడాది నమోదైన 8.20 లక్షల కేసుల్లో మహారాష్ట్ర 18.7, కర్ణాటక 11.7తో పాటు తెలంగాణ 6.7 టాప్ 6లో నిలిచాయి. 33% మంది పరస్పర అంగీకారంతో విడిపోగా మిగిలిన వారి క్రూరత్వం, గృహహింస, వివాహేతర సంబంధాల వంటి కారణాలతో జరిగాయి. ఆర్థిక స్వాతంత్ర్యంతో మహిళలే ఎక్కువగా విడాకులు కోరుకుంటున్నారు. 40% విడాకులు మొదటి 3 ఏళ్లలోనే విడాకులవుతున్నాయి. ఏపీ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ వీణ తాజా మరొక వీడియోను రిలీజ్ చేశారు. నా సమస్యను బయటికి చెప్పి నెల రోజులవుతుంది. ఎలాంటి న్యాయం జరగలేదు. అధికారం ఉందని ఇలా చేస్తున్నారా? తప్పు చేసిన వాడు క్రికెట్ ఆడుతున్నాడు. నేను ఒంటనయ్యాను. పార్టీని ఎందుకు లాగుతున్నావని కొందరు అడుగుతున్నారు. JSP వల్లే కదా శ్రీధర్ ఎమ్మెల్యే అయ్యి పవన్ కూడా న్యాయం చేయలేదు అని వాపోయింది. హీరోయిన్ల డ్రెస్సింగ్పై నటుడు శివాజీ చేసిన కామెంట్లను నటి అదితి మ్యాకల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తప్పుపట్టారు. ఆయన చేసిన సినిమాలో హీరోయిన్లను అలాంటి దుస్తులు వేసుకున్నప్పుడు ఎందుకు అడ్డు చెప్పలేదన్నారు. మహిళల దుస్తులే సమస్య అయితే తాను గతంలో ఫుల్ డ్రెస్ వేసుకొని బస్సు ఎక్కినప్పుడు ఒక వ్యక్తి తన ఛాతీని తాకాడని చెప్పుకొచ్చారు. అమితుమి, అర్జున్ రెడ్డి, 4 కిషన్ తదితర చిత్రాల్లో అతిథి నటించింది. దేశంలో అప్పుడు ఒరిజినల్ గాంధీ ఉండేవారని, ఇప్పుడు డూప్లికేట్ గాంధీలు ఉన్నారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ఇళ్ల కూల్చివేత పాపం ముగ్గురి మంత్రులదే. అక్రమ సంపాదన కోసం భూదాన్ భూములపై కన్నేశారు. జిల్లా మంత్రులు మాయగాలు చిచ్చు పెట్టుతున్నారు. పేదల ఇళ్లు కట్టించకపోతే ఇళ్లను కూల్చివేయడమేనా ఇంద్రమ్మ రాజ్యం? మా ప్రభుత్వం వచ్చాక ఇదే స్థలంలో పేదలకు ఇల్లు కట్టిస్తామని తెలిపారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించడం గౌరవంగా భావిస్తున్నానని ప్రధాని మోడీ అన్నారు. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాల సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యూహాత్మక భాగస్వామ్యంపై చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయాలు ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. త్వరలో ఇజ్రాయెల్తో ట్రేడ్ డీల్ ఒప్పందం కూడా చేసుకున్నట్లు మోడీ వెల్లడించారు. కాశ్మీర్లో అభివృద్ధి జరగడం లేదంటూ UNHRCలో పాకిస్తాన్ చేసిన ఆరోపణలకు భారత్ గట్టిగా బదులిచ్చింది.
జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని చూడట్లేదంటే పాక్ ఊహల్లో బతుకుతున్నట్లేనని భారత ప్రతినిధి అనుపమ సింగ్ చురకలంటించారు. IMF నుంచి పాక్ కోరిన ఆర్థిక సాయం కంటే జమ్మూ కాశ్మీర్ బడ్జెట్ రెండింతలు ఎక్కువని ఎద్దేవా చేశారు. కాశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని, పాక్ నియంత్రణలోని భూభాగాల్ని ఖాళీ చేయాలని స్పష్టం చేశారు. థ్యాంక్ యూ అండి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు కంప్లీట్. థ్యాంక్ యూ. తిరిగి మళ్ళీ రేపు కలుసుకుందాం.